నెల్లూరు రూరల్ చింతారెడ్డిపాళెంలోని నారాయణ నర్సింగ్ కాలేజీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ నేవీ వింగ్ కమాండర్ వల్లూరు శ్యాంప్రసాద్ విచ్చేశారు. ఆయన్ను అధ్యాపకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన నర్సింగ్ విద్యార్థులకు త్రివిధ దళాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వచ్చే 10 ఏళ్లలో మన దేశంలో మెడికల్ సర్వీసెస్ ఒక అభూతపూర్వమైన వృద్ధిని చూడబోతున్నాయి. అందులో నర్సింగ్ ప్రొఫెషన్ చాలా ఇంపార్టెంట్ కాబోతోంది. నేను 1990లో మిలిటరీలో చేరినప్పుడు, ఎయిర్ ఫోర్స్లో చేరినప్పుడు, తర్వాత కార్గిల్ వార్లో పాల్గొన్నప్పుడు, తర్వాత వాలంటరీ తీసుకొని ఇండియా నెల్లూరులో ఉంటున్నప్పుడు కానీ నేను గమనించింది ఏంటంటే, ఇదేదో మీకు ముఖస్థుతి కోసం చెప్పడం కాదు. నర్సింగ్ సర్వీసెస్ మెడికల్ సర్వీసెస్లో చాలా ఇంపార్టెంట్ కాబోతున్నాయి, చాలా వృద్ధి కాబోతున్నాయి. స్టూడెంట్స్ కూడా నేను అదే విషయం చెప్పాను. నర్సింగ్ నేర్చుకున్న తర్వాత మిలిటరీలో, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఎంతో ప్రయోజనాలు ఉన్నాయి, ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, చాలా వృద్ధి చెందుతుంది. వీళ్ళు కష్టపడి చదివి ఈ ఇన్స్టిట్యూట్ నుంచి నారాయణ పేరు నిలబెట్టే లోపల ఈ కార్యక్రమంలో పాల్గొనేదానికి నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన దానికి 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 79, 80, 81 ఛాన్స్ నాకు ఇస్తారో లేదో తెలియదు, కానీ ఈ పిల్లలకి మాత్రం చాలా అవకాశాలు ఉన్నాయి. చాలా సంతోషం. మేనేజ్మెంట్ వారికి నన్ను పిలిచినందుకు కృతజ్ఞతలు. తమ కళాశాలలో స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందని ప్రిన్సిపల్ వనజా కుమారి చెప్పారు. కాంపిటీషన్స్ పెట్టి అందరూ ప్రైజులు ఇచ్చి ఈరోజు ముఖ్యమైన ఈరోజు సెలబ్రేషన్స్ని అందరి సమక్షంలో మాకు చీఫ్ గెస్ట్గా ఈరోజు ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్ అయిన శ్యాంప్రసాద్ గారు వచ్చారు. సో సార్ కూడా చాలా మన దేశం గురించి, మన చరిత్ర గురించి, యుద్ధం గురించి అన్నీ కూడా చాలా పిల్లలకి ఇన్స్పైరింగ్గా మాట్లాడారు. అందరూ కూడా చాలా సంతోషంగా ఈరోజు ఘనంగా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. కార్యక్రమంలో కాలేజ్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.